గిద్దలూరు మండలం మార్కాపురం జిల్లా ముళ్ళపాడు పంచాయతీ బుడుదుపల్లె గ్రామము. నేను 3.5 ఎకరా అరటి వేశాను. నిన్న అకాల వర్షానికి గాలివాన ఒకటే బీభత్సం చేసి మొత్తం చేనంతా 3.5 ఎకరా పనబెట్టేసింది గిలలతో. కాపుకొచ్చే టయానికి మొత్తం భూమి పాలైపోయింది. లక్షలు పెట్టుబడి పెట్టి మేము ఏం చేయాలో మాకేమో మా పరిస్థితులు బాగాలేవు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పెట్టుబడి పెట్టినాము 3.5 ఎకరా 3.5 లక్ష పెట్టుబడి. మాకు ఏం దాంట్లో తిన్నది లేదు, చేసింది లేదు. మొత్తం నేలపాలైపోయినాయి గాలివానకు. అకాల వర్షము నిన్న మధ్యాహ్నము గాలివాన రాకాసి గాలి వచ్చి వారం 10 రోజులు కటింగ్ చేయాల్సిన తోట అంతా నేలపాలైపోయింది. మేము ఏం చేయాలో మాకు ఏం పరిస్థితి దిక్కుతోచడం లేదు. మాకు అప్పులు చేసి మందుల కొట్లలో లక్షలు పెట్టుబడి పెట్టి చేసి ఎలా నోటికాటికి వచ్చిన కూడు కాలి గద్ద ఎత్తుకపోయినట్టు పోయినది మా పరిస్థితి. మేము ఏం చేయాలో మాకు అగర్ణగోచరంగా ఉన్నది. ఏమంటే మీరు ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు వర్ర వీరయ్య, బుర్జుపల్లె గ్రామం, ములపాడు పంచాయతీ. ఈ అరటి వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి ₹1,00,000 పెట్టుబడి వచ్చింది. మా 9 నెలల కష్టంగాను నిన్న కురిసిన గాలి వాన సాయంత్రానికి మొత్తం పొలాలు బిజీ అయిపోయినవి. ఈ నష్టానికి ఏదన్నా ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. 3.5 ఎకరా వేసాను. ఒక ఎకరాకు వచ్చేసి ₹1,00,000 పెట్టుబడి అయింది. దీన్ని ఏదో ఒకటి విధంగా 9 నెలలు కష్టపడి ఆరగాలని చేసి ఈ విధంగా ఇదే అయిపోయింది. పంట గట్టిగా 10 రోజులలో చేస్తామనంగా ఇదే అయిపోయింది. అప్పులు తెచ్చి ఈ రకంగా చేశాము. ఏదో ఒకటి పరిష్కారం చేయండి. కుమార్, మాది మార్కాపురం జిల్లా గిద్దలూరు బుర్జుపల్లె విలేజ్. మేము మా పొలంలో ఒక ఎకరా వరకు అరటి తోట వేసాము. 9 నెలల నుంచి పంటను బాగా జాగ్రత్త చూసాము. మందులు అన్ని పెట్టుబడి తీసుకొని బ్యాంకు నుంచి. నిన్న పడిన వర్షాల వల్ల ఈ పంట అనేది బాగా నాశనం అయింది. ఇప్పుడు ఇది ఎందుకు పనికిరాదు. మేము లాస్ట్కి చేతికి వచ్చిన పంట ఇట్లా నేల కొరగడంతో ఇంట్లో వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు. మేము ఇలా చూసేసరికి మాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. గాలి వలన మేము చాలా నష్టపోయాము. మాకు ప్రభుత్వం ఏదైనా గాలికి అట్టి గెలలన్నీ కింద పడిపోయాయి. ప్రభుత్వం మాకేమైనా సహకరిస్తుందని కోరుతున్నాము. మాకు ఇప్పుడు చాలా అప్పులతో ఇవన్నీ వేసాము. మాకు ఇంకా ఇప్పుడు 1.5 వేసాము. 9 నెలల నుంచి పంట కాపాడుతూ వచ్చాము. మందులని ఎండకి వానకి అన్ని కాపాడుకుంటూ వచ్చాము. చివరికి నిన్న సాయంత్రం జరిగిన వర్షం వల్ల పంట నేలపాలైంది. మాకేం చేసుకోవాలో అర్థం కావట్లేదు. సో ప్రభుత్వం ఏదైనా దారి చూపిస్తుందని కోరుతున్నాము.